బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రీకౌంటింగ్ కోసం రీవెరిఫికేషన్ కోసం 8 కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, ఇంటర్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం. రాజేష్, ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయిన దాదాపు 3,28,000 మంది విద్యార్థుల పైగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రీకౌంటింగ్ అలాగే రీవాల్యుయేషన్ కి సంబంధించి దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ పేపర్ కి సంబంధించి అన్ని కూడా మరోసారి తిరిగి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ నుంచి ఆ ప్రయత్నం కూడా ప్రారంభిస్తుంది. కాబట్టి విద్యార్థులు అయితే నిన్న ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి దాదాపు 8 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, దాదాపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 8 సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్స్ కి వెళ్లి ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. ఎవరైతే మార్కులు తక్కువ వచ్చినాయని ఆల్రెడీ పాస్ అయిన విద్యార్థులు ఉంటారో, వాళ్ళు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్లి ఆ సెంటర్స్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రీకౌంటింగ్ చేసి మే 15 లోపు వీళ్ళకి సంబంధించి రిజల్ట్ కూడా వెబ్సైట్ లో మళ్ళీ ఉంచేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తా ఉంది. అయితే విద్యార్థులు మాత్రం సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చిన నేపథ్యంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు దరఖాస్తు చేసుకుంటే ఎవరైతే రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ లో పాస్ అవుతారో వాళ్ళు తిరిగి ఎగ్జామ్ రాయవలసిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు ఇవాళ ఆన్లైన్ లో కావచ్చు ఆ సెంటర్స్ కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవద్దు అని చెప్పేసి ఇంటర్ బోర్డు కొద్దిసేపటి క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 3,28,000 మంది విద్యార్థులు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరి పేపర్లు తిరిగి ఉచితంగానే ప్రభుత్వం రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ చేసి మార్కులు మరోసారి అందజేయనున్నది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండానే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ విద్యార్థులకు చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.